ఎన్ని కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషమైన విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్లీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్లీ ఎన్టీ రామారావు ఏ విధంగానైతే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు వారికి కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్, సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎవ్వరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డ్, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్య కాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం, మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు. తప్పకుండా మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరినీ కూడా శ్రేణులకు వస్తున్నా. చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరూ కూడా ఏకతాటికి తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%. మంత్రి మల్లారెడ్డి అంటే తెలియని వారు ఉండరు. మల్లారెడ్డి మాజీ మంత్రిగా బీఆర్ఎస్ లో ఉన్నాడు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. మల్లారెడ్డి ఏదో ఒక రోజు వార్తల్లోనే నిలుస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నది. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి అయితే ఇప్పుడైతే వార్తల్లో నిలుస్తున్నాడు మళ్ళీ ఒకసారి. అయితే అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాము. అయితే మంత్రి మల్లారెడ్డి టీడీపీలో చేరుతున్నట్లయితే ఒక వార్తనైతే చక్కర్లు కొడుతుంది. మల్లారెడ్డి గతంలో టీడీపీ ఎంపీగా ఉండి గెలుపొందారు. 2014 అనంతరం తెలంగాణ ఉద్యమం తర్వాత 2014లో తెలంగాణలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా కూడా పోటీ చేసి మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్న హయాంలోనే చాలా ఆస్తులు కూడా కట్టుకున్నారు. మంత్రి మల్లారెడ్డికి పుష్కలమైన ఆస్తులు ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. అయితే మంత్రి మల్లారెడ్డికి కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇంజనీరింగ్ ఇలా చాలా వరకు ఆస్తులు కూడా పెట్టుకున్నట్టయితే తను కష్టపడి ఇవన్నీ సంపాదించుకున్నట్టు తను ఎన్నోసార్లు చెప్తున్నారు. అయితే తాజాగా తను టీడీపీలో చేరుతున్నట్టయితే ఎందుకంటే బీఆర్ఎస్లో అయితే తనకు ఎమ్మెల్యేగా ఉన్నట్టయితే బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కోల్పోయింది కాబట్టి తనకు ఈ ఆస్తులు కాపాడుకోవాలంటే తనకు ఫుల్ సెక్యూరిటీ కావాలంటే టీడీపీలో చేరారు. ఏపీలో టీడీపీ అయితే తెలంగాణ టీడీపీ ఫామ్లో ఉంది ఏపీలో. అయితే చంద్రబాబు నాయుడు తనకు గురువు కాబట్టి చంద్రబాబు నాయుడు ద్వారా రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలని ఒక ఆలోచనతో అయితే తను టీడీపీలో చేరుతున్నట్లయితే వాస్తవాలు అయితే తెలుస్తున్నాయి. అయితే టీడీపీలో చేరడానికి ఏంటంటే తనకు తెలంగాణలో తను ఉన్న ఆస్తులను కాపాడుకోవాలంటే తనకు తప్పకుండా ఇవే మార్గం, ఇంకో మార్గం లేదంటూ తనైతే వెళ్ళాడైతే దీన్ని నేరుగా వెళ్లకుండా తన మనవరాలు శ్రీలేఖ పెళ్లి కార్డు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినట్టయితే తెలుస్తుంది. తీగల కృష్ణారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న తీగల కృష్ణారెడ్డి తాను తీసుకెళ్లి టీడీపీ సీఎం అధినేత చంద్రబాబు నాయుడు దగ్గరికి అయితే వీళ్ళిద్దరే వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు కలిసి తన మనవరాల పెళ్లికి రావాలని కలిశారు. అయితే అప్పుడే తీగల కృష్ణారెడ్డి అయితే తను టీడీపీలో చేరుతున్నట్టయితే ప్రకటించాడు. పక్కనే ఉన్న మల్లారెడ్డి అయితే ఏం మాట్లాడకపోవడం అయితే శోచనీయం. అయితే తన మల్లారెడ్డి తన మనవరాలి పెళ్లికి పిలవాలనే ఉద్దేశంతో పోయినని చెప్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా తన పైన వస్తున్న వార్తలు ఏంటంటే కాంగ్రెస్కు చెక్కు పెట్టాలంటే ఖచ్చితంగా తను టీడీపీ అయితే బీజేపీలో చేరాలి. ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటే ప్లాన్ ఏ టీడీపీలో చేరొచ్చు, ప్లాన్ బి ఒకవేళ టీడీపీలో లేకుంటే తెలంగాణలో బీజేపీ అయితే ఉన్నది కాబట్టి ప్లాన్ బి వచ్చే ఎన్నికల వరకు అయితే తను బీజేపీలో చేరినా కూడా తనకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అనేది ఒకైతే. రేవంత్ రెడ్డి గతంలో రేవంత్ రెడ్డి పైన మల్లారెడ్డి అయితే సవాళ్ళు విసిన రోజులు తొడలు కొట్టి తను పిలిచిన రోజులు కూడా ఉన్నాయి, సవాళ్ళను స్వీకరించారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ వచ్చిన నేపథ్యంలో హైడ్రా కూల్చివేత అయితే
మల్లారెడ్డిని అయితే తనను కలవరపెడుతుందని చెప్పుకోవచ్చు. మల్లారెడ్డికి అక్రమ కట్టడాలు FTL జోన్లో బఫర్ జోన్లో ఉన్నట్టయితే తెలుస్తుంది. తనకున్న కాలేజీలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ఇతర విషయాల పైన కూల్చడానికి అయితే హైడ్రా తనకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే తన పైన అక్రమంగా ఆస్తులు సంపాదించిన విషయంలో కూడా తన పైన కేసులు కూడా చేయడం జరిగిందని మనం ఇట్లా చూసుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మల్లారెడ్డిని అయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్టయితే కనిపిస్తుంది. మల్లారెడ్డికి ప్రతిరోజు ఏదో ఒక న్యూసెన్స్ జరగడం, అలాగే న్యూస్ కావడం కూడా జరుగుతుంది. మల్లారెడ్డి పైన కేసులు కూడా మల్లారెడ్డితో పాటు తన అల్లుడి పైన కూడా ఇప్పటికే కేసులు నమోదైనట్లయితే మనకు తెలుస్తుంది. అయితే వీటన్నిటిని కాపాడుకోవడం నేపథ్యంలో మల్లారెడ్డి అయితే టీడీపీలో చేరబోతున్న ఒక వార్త అయితే చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపైన మంత్రి మల్లారెడ్డి కూడా మాట్లాడుతూ తను బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను, ఎలాంటి పార్టీలో చేరబోనని చెప్తున్నాడు. తన బాస్ అయినా తనకు ఎవరైనా కేసీఆర్ అని చెప్తున్నాడు. అయితే తను గతంలో టీడీపీలో ఉండే తన గురువుగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు తన మనవరాలి పెళ్లికి రావాలంటూ పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళే తప్ప తను వెళ్ళలేదని తను సంజయ్ కూడా ఇవ్వడం జరిగింది. కృష్ణారెడ్డి తను మాట్లాడుతున్నప్పుడు పక్కనే నిలబడ సంఘటన మనం కూడా చూసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ మల్లారెడ్డి పైన రోజు ఏదో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మల్లారెడ్డి భర్తం పట్టాలని ఒక విషయం అయితే కనిపిస్తుంది. మల్లారెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు అయితే మాట్లాడుతున్నారు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అరాచకాలు అంతా ఇంత కావటం మంత్రి మల్లారెడ్డి బాధితులు కూడా పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం కూడా మనం చూస్తున్నాం. ఇలా ఒకటి కాదు రెండు కాదు మంత్రి మల్లారెడ్డి పైన ఎన్నో కేసులు ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ కేసుల నుండి బయటపడేసి తను విముక్తి పొందాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలో చేరాలనేది ఉంది. అయితే బీఆర్ఎస్లో ఉంటే తనకు సపోర్టు కనిపించడం లేదంటూ అయితే తెలుస్తుంది. బీఆర్ఎస్లో ఇప్పటికే చాలామంది మంచి నాయకులు అటు కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్తున్న నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి విషయం కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా మల్లారెడ్డికి ఉన్నంత క్రేజీ ఎవరికి ఉండదు. మల్లారెడ్డి ఏ విషయం చేసినా, చిన్న విషయం చేసినా కూడా అది వైరల్ అవుతుంది. తను డ్యాన్సే కావచ్చు, మాటలే కావచ్చు, తన స్పీచే కావచ్చు, అసెంబ్లీలో కూడా మనం చూసుకోవచ్చు. తన స్పీచ్ తోటి ఆ స్పీకర్ను ముఖ్యమంత్రిని కూడా నవ్వించే ప్రయత్నం చేశారు. అలాంటి మల్లారెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చాలా కష్టాలు ఎదురవుతున్నాయని మనం చూసుకోవచ్చు. ఎందుకంటే హైడ్రా పేరుతో ఇప్పటికే హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే బఫర్ జోన్ FTLలో ఉన్న అక్రమ కట్టడాలను అయితే కూల్చేస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల సంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఆస్తులు అనేకంగా ఉన్నాయి. ఈ ఆస్తులు కూడా అక్రమ కట్టడాలని చెప్తున్న పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ అక్రమాలను కూల్చివేసడానికి హైడ్రా కూడా తనకు ఇదొక కారణం కూడా కావచ్చు. ఇలాంటి కారణాలు చూసుకుంటా పోతే మంత్రి మల్లారెడ్డికి అయితే ఎదురు దెబ్బ తలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తన పార్టీని మారితేనే కరెక్ట్ ఉంటుందని తన మనసులో అనుకుంటున్నాడేమో తెలియదు. కానీ తను ఖచ్చితంగా పార్టీ మారబోతాడనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో తను కాంగ్రెస్లో చేరుతున్న, బీజేపీలో చేరుతున్న ఎవరు పార్టీపై ఏ పార్టీ పని చేస్తే ఆ పార్టీలోకి వెళ్తానంటూ మాట్లాడిన మాటలు మనం చూసుకోవచ్చు. కానీ గత కొద్ది రోజులైతే మల్లారెడ్డి స్తబ్దతగా ఉన్నాడు. అంటే ఎలాంటి పార్టీలకు సంబంధించి మాటలు మాట్లాడకపోవడం, అలాగే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలపైన మాట్లాడకపోవడం కానీ మనం ఇట్లాంటి ఎన్నో చూసుకోవచ్చు. సో మల్లారెడ్డి మొత్తంగా చూసుకున్నట్టయితే మేడ్చల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి వీటన్నిటిని ఎలా బేరీజ్ వేసుకుంటాడో మనం త్వరలో చూడాలి. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.